తెల్ల వంకాయలతో అల్లం పచ్చిమిర్చి వేసి కూర చేస్తున్నానండి. ఇలా తెల్ల వంకాయలు ముక్కలు చేసుకుని చిటికెడు పసుపు వేసుకుని ఇలా ప్యాన్లో ఉడకబెట్టేసుకోవాలి. ఇది వంకాయలు ఉడుకుతున్నాయండి. ఇంకొక 2-3 నిమిషాల్లో కట్టేసుకుని నీళ్ళు చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. వంకాయ ఉడికిపోయిందండి. కొంచెం చింతపండు పేస్ట్, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇలా ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు 1 స్పూన్ చొప్పున, చిటికెడు ఇంగువ వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకున్నానండి. పోపు వేగాక ఇప్పుడు అందులో వేసేయాలి. ఇదిగోనండి, కూర రెడీ అయిపోయింది. ఇష్టమైన వాళ్ళు ఒక్క పిసర్ తీపి ఇందులో వేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, కంపల్సరీ అయితే కాదు. ఈ వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోనండి, నేను చేసే పద్ధతి వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర. ఈరోజు ఇది ములక్కాడ చారు మరుగుతోంది. నువ్వు పొడి కూడా చేశాను. ఉంటాను మరి.